పెదకూరపాడు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి శంకర్రావు గారి ఆఫీస్ మీద, అంటే ఆఫీస్ అంటే పెదకూరపాడులో కాదు, ఆయనకి గుంటూరులో కూడా ఒక ఆఫీస్ ఉంది. ఎందుకంటే పెదకూరపాడు గుంటూరుకి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి ఆయన పెదకూరపాడుతో పాటుగా గుంటూరులో కూడా ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ ఆఫీస్ మీదకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు, వాళ్ళు ఖమ్మంపాడుకు సంబంధించినటువంటి వ్యక్తులని వాళ్ళందరూ గుర్తించారు. వాళ్ళు వచ్చి ఫ్లెక్సీలు చించి శంకర్రావు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బూతులు తిట్టి, మధ్యలో వచ్చినటువంటి వారి మేనేజర్ నరేందర్ని హెడ్ ఇంజరీ చేసి, అతను కూడా సీరియస్గా ఉంది, హెడ్ ఇంజరీ చేసి వాళ్ళ డ్రైవర్ని గూడి మీద కొట్టి కాసేపు ఒక బీభత్సాన్ని ఆఫీస్ ముందు సృష్టించి పోలీసు వచ్చే సమయానికి సర్దుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వచ్చే సమయానికి కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు కాక మళ్ళీ రోడ్డు మీద కూడా కారులో కొంతమంది ఉండి వీళ్ళందరినీ పంపించారనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సీసీ ఫుటేజీలు కూడా కరెక్ట్గా తీస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఒక మోటార్ సైకిల్ని ఈ వచ్చిన వాళ్ళు వదిలేసి బాగా తాగి ఉన్నట్టున్నారు. దానిలో ఒక మందు బాటిల్ కూడా ఉంది, అంటే మామూలు దానిలో మందు పోసుకున్న బాటిల్, అది కూడా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 7 మాసాలు నిండిపోయింది. రాష్ట్రంలో చాలా అరాచకాలు చేశారు. చాలా మంది మీద కేసులు పెట్టారు, కొట్టారు, ఇళ్ల మీదకి వెళ్ళారు, దాడులు చేశారు. ఇవన్నీ జరిగాయి. వర్గం హిస్టరీ ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు తగాదాలు ఉన్నటువంటి, ఫ్యాక్షన్ ఉన్నటువంటి విలేజెస్ కావు అవి. ఏదో ఎన్నికలప్పుడు కాసేపు ఏదైనా ఉన్నా, ఎన్నికల తర్వాత అందరూ ప్రశాంతంగా, ఇంతకుముందు ఉన్నటువంటి కొమ్మలపాటి శ్రీధర్ గారు కానీ, అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, వీళ్ళందరూ రిప్రజెంట్ చేసినటువంటి ఒక నియోజకవర్గం, చాలా పీస్ఫుల్ నియోజకవర్గం. మరి ఇప్పుడు చూస్తే పెద్ద ఫ్యాక్షన్ నియోజకవర్గంగా తయారైంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి సాంబిరెడ్డి గారిని అతి దారుణంగా కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి వారిని పరామర్శించి వెళ్ళారు. మళ్ళా ఈ మధ్యకాలంలో వర్షాలు పడి రైతాంగం ఇబ్బందుల్లో పడ్డారు, పైర్లు మునిగిపోయాయనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మా శంకర్రావు గారు ఆ పొలాలు చూడటానికి, రైతుల్ని పరామర్శించడానికి అమరావతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఎల్లక ముందే అక్కడ మా వాళ్ళ కార్లన్నీ బాగొట్టారు. ఒక బీభత్సకరమైనటువంటి దృశ్యాన్ని క్రియేట్ చేశారు. అది మీడియాలో కూడా మనం అందరం చూసాం. చాలా గ్రామాల్లో, పెదకూరపాడు గ్రామంలో ఆశ్చర్యపోతారు మీరు, చాలా గ్రామాల్లో ఇంకా మా నాయకులు ఇళ్లకు చేరలేదు. ఎప్పుడొస్తే దాడులు చేస్తారు, ఎప్పుడొస్తే చంపేస్తారు అనేటువంటి భయాలతో వేరే గ్రామాల్లో కూడా ఉన్నారు. శంకర్రావు గారు కూడా ఇంతవరకు ఆ నియోజకవర్గం వెళ్ళలేకపోయారు. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బీభత్సం చేశారు. ఇది చాలా విపరీతమైన ధోరణి. రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి ధోరణి జరుగుతూ ఉంది పెదకూరపాడులో. ఒకప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి నియోజకవర్గం, కక్షలు కార్పణ్యాలు పెంచుతూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ ఇంకా పూర్తయినట్టుగా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు క్రియేట్ చేసినటువంటి రెడ్ బుక్లో ఇంకా కొన్ని పేజీలు ఉన్నట్టున్నాయి. అది కూడా శంకర్రావు గారి ఆఫీస్ మీద దాడి చేయటం, శంకర్రావు గారు ఊళ్ళోకి రాకోకుండా, నియోజకవర్గం రాకుండా నివారించటం, సాంబిరెడ్డి లాంటి వాళ్ళని అన్యాయంగా కొట్టడం,
ఎవరు కనపడితే వాళ్ళని కొట్టేటటువంటి ఒక దారుణమైన పరిస్థితి ఇవాళ ఈ రోజు కూడా కొనసాగుతూ ఉందంటే ఏం చెప్పాలి చెప్పండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారేమో ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు, ఎవరినైనా సరే మేము లెక్క చేయం, తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టినా, తెలుగుదేశం వాళ్ళు ఏదైనా దౌర్జన్యం చేసినా కేసులు పెట్టేయండి అని మైక్ ముందు చెబుతాడు. వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. శంకర్రావు గారు లాంటి ఒక శాంతి కాముకుడైనటువంటి శంకర్రావు గారు లాంటి మీద ఏమైనా ఫ్యాక్షనిస్ట్ అయినా, ఏమైనా మర్డర్ కేసులో ఉన్నాడా, ఏమైనా ఫ్యాక్షన్ డెవలప్ చేశాడా, పెదకూరపాడులో ఉన్న డబ్బులంతా వదిలించుకునే కార్యక్రమం చేసుకున్నాడు ఆయన మీద ఈ విధంగా దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏం చేయాలి మేము? ఒక అరాచకాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగింది, దాన్ని గుంటూరు తీసుకొచ్చారు. మళ్ళా గుంటూరులో ఆయన నివాసం ఉంది, గుంటూరులో ఆయన ఆఫీస్ ఉంది, గుంటూరుకు తీసుకొచ్చారు. మళ్ళా ఆ పెదకూరపాడులో ఉన్నటువంటి జాడ్యాన్ని మళ్ళా గుంటూరు టౌన్లోకి తీసుకొచ్చి పట్టపగలు 6-6:15 ప్రాంతంలో ఒక బీభత్సాన్ని సృష్టిస్తే ఎవరికి చెప్పాలని అడుగుతా ఉన్నా. ఇది చాలా దారుణం. ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తెలుగుదేశం వారు చాలా పిచ్చి పెరిగిపోతా ఉన్నారు. ఇందాక శంకర్రావు గారు చెప్పినట్టుగా శాశ్వతంగా ఎవరు ఉండరు. మేము శాశ్వతంగా ఉన్నామా? 5 సంవత్సరాల తర్వాత మేము దిగిపోయాగా, మీరు కూడా శాశ్వతంగా ఉంటారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఎంత అనుకున్నారు? మాకంటే 60-70 వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 52. చాలా కాలం రాజకీయాల్లో ఉంటాడు, చాలాసార్లు ముఖ్యమంత్రి చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. రాసుకోండి, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల. అయితే మేము మళ్ళీ అలా చేయాలని కాదు, మీరు అలా చేస్తుంటే మా వాళ్ళు మా మాట వినే పరిస్థితి ఉంటుంది. మేము వాటిని అణిచేయాలని ప్రయత్నం చేసినా కూడా రెచ్చిపోతారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, ముఖ్యంగా లోకేష్ని హెచ్చరిస్తా ఉన్నా. లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క సారాంశమే ఇది. ఈ దాడులు చేస్తా ఉన్నారు, ఆపండి ఇప్పటికైనా అని మనం చేస్తా ఉన్నా. ఆపకపోతే ఆ రెడ్ బుక్కే మీకు శాపం అవుతుందని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తా ఉన్నా. పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అటు పల్నాడు ఎస్పీ గారు కానీ, ఇక్కడ ఎస్పీ గారు కానీ, దేర్ ఆల్ నైస్ ఆఫీసర్స్. వాళ్ళని తక్షణమే దీని మీద జోక్యం చేసుకొని దీన్ని ఇంతటితో నివారించే కార్యక్రమం చేయాలి. అంటే బలంగా కేసు కట్టాలి. ఒక బండి వదిలిపెట్టి బారిపోయాడు, ఆ బండి పట్టుకుంటే మొత్తం అంతా అర్థమైంది ఎవరెవరు వచ్చింది, ఖమ్మంపాడులో ఎవరెవరు వచ్చింది. వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఈ ఆఫీస్ నుంచి ఉన్న వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఇంకా బయట వాళ్ళు వెళ్తా వెళ్తా తీసిన వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆ పక్కన షాపుల్లో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నేరస్తుల్ని పట్టుకోవాలంటే అన్ని వీడియో క్లిప్పింగ్లు ఈ మోటార్ బైక్లు పెట్టుకుంటే మొత్తం చెప్పవసరం, శంకర్రావు చెప్పవసరం, నేను చెప్పవసరం, ఇంకోటి చెప్పవసరం, ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. వాళ్ళందరి మీద తక్షణమే కేసు రిజిస్టర్ చేసి, ఒక మనిషిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు, తలకాయ పగిలిపోయింది, ఎమ్మటే కేసు రిజిస్టర్ చేసి మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇందులో ఆగిపోతాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని, తక్షణమే యాక్షన్ తీసుకోవాలని నేను పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాను. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడాము ఇందాక. మేమందరం రేపు 10-11 మధ్యకాలంలో మేమందరం కూడా మళ్ళీ వెళ్ళి ఎస్పీ గారిని పర్సనల్గా కలుసుకొని మా ఆవేదనని, ఈ దాడుల యొక్క పర్యవసానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోకపోయినట్లయితే ఈ జాడ్యం పెదకూరపాడు నుంచి పట్టణానికి, పట్టణం నుంచి రాష్ట్రానికి వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది. దీన్ని పోలీసు యంత్రాంగం గట్టిగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎవరైతే దొండగులు తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మంపాడు అని చెప్తున్నారో, ఎవరైతే వచ్చారో వాళ్ళందరి మీద తక్షణమే వితౌట్ డిలే కేసు రిజిస్టర్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.